మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ వన్, నేను జ్ఞానవర్స్ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర క్లాసిక్ 350 సిగ్నల్స్ బండి ఉంది. 349cc 1 సిలిండర్ అండ్ మనకి ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. పవర్ 20.4 PS, టార్క్ వచ్చి 27 Nm. మనకి ఈ బండిలో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ 6 స్టెప్ ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇది. అండ్ మనం ఫ్రంట్ సస్పెన్షన్కి వస్తే 40 mm టెలిస్కోప్ సస్పెన్షన్ ఇచ్చారు మనకి బండిలో. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి మనకి 3 mm డిస్క్ విత్ ABS వస్తుంది. ఫోకస్ లభిస్తుంది, స్టోరేజ్ ఉంటుంది. బ్యాక్ బ్రేక్ డయామీటర్ వచ్చి 270 mm డిస్క్ విత్ ABS. మనకి ఈ బండిలో డ్యూయల్ ఛానల్ ABS గా లభిస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ID పాస్ స్విచెస్ ఉంది అండ్ సిగ్నల్ లైట్స్ స్విచెస్ ఉంది. దాని కింద హారన్ ఉంటుంది, హారన్ స్విచ్ ఉంటుంది. హారన్ ఒకసారి టెస్ట్ చేద్దాం. హారన్ సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఉంటుంది. దీంట్లో మనకి దాని కింద అడ్జస్ట్ లైట్స్ స్విచ్ ఉంటుంది. అండ్ మనకి కన్సోల్ డిజిటల్ ప్లస్ అన్లాక్ లో లభిస్తుంది. దీంట్లో మనము లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, ABS ఇండికేటర్ మరియు ట్రిప్ మీటర్ లభిస్తుంది. మనకి ఇక్కడ నావిగేషన్ ట్రిప్పర్ మనం పెట్టుకోవచ్చు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్స్ మనకి లభిస్తుంది. ఇది ఓపెన్ చైన్ తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బండికి వచ్చి 160 mm. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13 లీటర్స్. మనకి మైలేజ్ విషయానికి వస్తే 30 to 40 అంటున్నారు. సీట్ లో లభిస్తుంది. ఇంజన్ సౌండ్ చూపిస్తాను. మనం ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాము. గేర్ వేయగానే మనము స్టాండ్ వేసాము అనుకోండి, ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. స్టాండ్ వేసి ఉంటే బండి స్టార్ట్ అవుతుంది, స్టాండ్ తీస్తే బండి స్టార్ట్ అవుతుంది. మనము హజార్డ్ లైట్స్ స్విచ్ ఆన్ చేసినప్పుడు లైక్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అట్ ద సేమ్ టైమ్ మన ఓకేనా. ఈ లైట్స్ నార్మల్ బల్బుతోనే లభిస్తుంది. ఇది కూడా మనకి బల్బుతో లభిస్తుంది. చాలా వైడ్ గా వస్తుంది అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది. చిన్నప్పుడు కూడా మనం చాలా కంఫర్ట్ గా డ్రైవ్ చేయగలం ఈ బండిని. మనకి ఈ ట్యాంక్ మీద ఈ సిగ్నల్స్ ఇచ్చాడు వైట్ కలర్ లో. అలానే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ లోగో ఇచ్చాడు. ఇక్కడ ఈ చూడడానికి చాలా ఫినిషింగ్ అట్రాక్టివ్గా ఉంది. అట్ ది సేమ్ టైం లుక్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేస్తున్నాను. మనకి ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,70,000. ఇది మనకి 805 mm హైట్ వస్తుంది. 5.5, 5.4 నుంచి మనం ఈజీగా ఉన్న వాళ్ళు ఈజీగా డ్రైవ్ చేయగలరు. చాలా బాగుంటుంది వాళ్ళ లుకింగ్ పరంగా కూడా. మనం ఒకసారి దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం ఇంజిన్ ఎలా ఉంటుంది. తర్వాత చాలా బాగానే అనిపించింది. బట్ కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వెయిట్ మెయిన్ గా చెప్పాలండి. అండ్ మనము ఈ బండిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్టాండ్ సిగ్నల్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ USB ఛానల్ మీకు బ్రాండెడ్. సో మీరు ఎక్కడ పోయినా రీసేల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీని వెయిట్ వచ్చేసి 195 kgs. ఇది ఎవరైతే కొంచెం వెయిట్గా అనిపించదో వాళ్ళు ఖచ్చితంగా ఈ బండి డ్రైవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది. ఇది ఫ్యామిలీకి, స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. డ్రైవ్ చేసే ఫీల్ చాలా బాగుంటుంది. బాగుపడుతున్నాయి. టచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. 100 స్పీడ్ దాటిన తర్వాత నుంచి ఈ బండి వైబ్రేట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దీని కాంపిటేటర్ ఒక బైక్ ఉంది, దాన్ని రివ్యూ చేసిన తర్వాతే ఈ బైక్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.